ना कैमरा కొంచెం వెనకాల జర జరిగితే బాగుంటుంది. ఊరికే సెల్ ఫోన్ పెట్టకన్నా ముంగల్ బ్యాగ్ వేసుకొని అన్నా అన్నా సైడ్ అన్నా 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 ఫోటోగ్రాఫర్ నాతో ముందు పైకి పెట్టి ఏం చేయను నువ్వు వెనుకకు వస్తే పైన పెట్టాలి. మళ్ళీ కూర్చున్నావా? आप लोग बैठा हो जरा भैया सेल फोन ना मी सेल फोन पीछे मेरी भाग्य लक्ष्मी आरती उतारो मैया तुमको मनाओ, आरती उतारो मैया तुमको मनाओ। जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारो, जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारो। भरोसो तेरो मैया दूजो नहीं सहारो है, एक भरोसो तेरो मैया दूजो नहीं सहारो है। लागू पैया तोरी मैया आरती उतारो, लागू पैया तोरी मैया आरती उतारो। जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारो। माँ कष्टों से बचाओ, रोग हरो माँ शोक हरो माँ कष्टों से बचाओ। विजय करो माँ बजे बधैया आरती उतारो, विजय करो माँ बजे बधैया आरती उतारो। जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारो। पर सोहे तीनों लोक उजियारो है, अतुलित तेज बदन पर सोहे तीनों लोक उजियारो है। चार मीनार में बैठी मैया आरती उतारो, चार मीनार में बैठी मैया आरती उतारो। जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारो। चरणों में बलि जाओ, आरती उतारो मैया चरणों में बलि जाओ। दूध पूत भंडार भरैया आरती उतारो, दूध पूत भंडार भरैया आरती
भरैया आरती उतारूं, धन वैभव भंडार भरैया आरती उतारूं, जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारूं, आरती उतारूं मैया तुमको मनाओ, आरती उतारूं मैया तुमको मनाओ, जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारूं, जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारूं, जय हो मेरी भाग्य लक्ष्मी आरती उतारूं। ఫోన్ తీయనా बोलो भाग्य लक्ष्मी माता की, बोलो भाग्यनगर के रानी की। ఫోటోగ్రాఫర్ నా ఫోటోగ్రాఫర్ बोलो भाग्य लक्ष्मी माता की, भाग्य लक्ष्मी माता की, भाग्य लक्ष्मी माता की। ఫోటో తీసుకున్నా ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఓకే అందరిది అన్న అడ్డం వచ్చారన్న అన్న కరెక్ట్ టైం అడ్డం వచ్చారన్న ఫోటోగ్రాఫర్ కొంచెం కెమెరాతో ఫోటోగ్రాఫర్స్ కెమెరా కింద హరీష్ నువ్వు అన్నా ఫోటోగ్రాఫర్ లేవటాలన్నా ఎంత క్యాండిడేట్ అంతా తీస్తున్నాయి కదా నేను కెమెరా కొంచెం కొంచెం మీరు లోపల నుంచి మేడం మీరు 1 by 1 లోపల నుంచే రండి ఓ అన్న రెడ్ షర్ట్ అంటే అంటే కెమెరా నేను ఎందుకు మా దగ్గర చేస్తాను మరి అట్లనే ఉన్నది ఇగో మొత్తం ఇగో సైడ్ లో మొత్తం నా ముంగడ సంతోషాన్ని వస్తుంది ఎవరికైనా చెప్తున్నానా ఎట్లా అడ్జస్ట్ అయితే అన్నగారు ఒకసారి దండం పెట్టుకోండి నా ఫోటోగ్రాఫర్ అన్న ఒకసారి దండం పెట్టుకోండి ఫోటో తీసుకుంటాం भैया थोड़ा पीछे सर का भैया फोटोग्राफर थोड़ा पीछे रख के लीजिए पीछे जैसा रखते ना वैसा लेते फिर कैसा लेते देवालय ఒక్కొక్కరు వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా కిందికి జరగాలి. దేవాలయం
స్థలం పైన సురేందర్ అన్న, కుమార్ అన్న, సురేందర్ మీరందరూ స్థలం ఇవ్వండి. అక్కడికి కార్పొరేటర్ అట్లనే వెళ్ళిపోతారు. అక్కడికి పైన స్థలం ఖాళీ చేయండి. అక్కడ సురేందర్ అందరికీ ఖాళీ చెప్పి కార్పొరేటర్ ఉండాలి. దేవాలయం ఎదురుగా కేవలం మట్టుకు కార్పొరేటర్లు ఉండాలి. వాళ్ళు ఒకరు ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తారు, అందరికి ప్రతిజ్ఞ పత్రం ఇస్తారు. కాబట్టి దయచేసి సహకరించాలి. बोलो भाग्यलक्ष्मी माता की। ముందే ఉన్నావు కదా. ఊరంకెళ్ళి వైడ్ వస్తుంది కానీ ముందే నువ్వు పెడితే ఏమొస్తుంది? ఒక్కొక్కరికి విన్నపం, కార్పొరేటర్లు అందరికీ సన్మానమైన వారు అటు నుంచి శంకర్ ఒక్క నిమిషం శంకర్ ఇక్కడ కార్పొరేటర్ కాణాలు అందరు బయట పోవాలి. కార్పొరేటర్ కాణాలు అందరు బయట పోవాలి. ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఇటు వాళ్ళందరూ రమణ కూడా ఇటండి కొంచెం ఎక్కదండి, అందరు ఎక్కదండి, కొంచెం ఎక్కదండి. అన్న ప్లీజ్ మరోసారి చెప్తున్నా అన్న. శంకర్ ఒక్క నిమిషం ఇటు సైడ్ ఎవరు ఉండదు అన్న, ఇటు సైడ్ ఎవరు ఉండదు. అందరు ఇటు రావాలి. మధుకర్ భాయ్ అందరు ఇటు రండి. అందరు ఇటు పోవాలి. ఒక్క నిమిషం ఎవరు మధ్యలో మాట్లాడాలి. అందరు వెళ్ళిపోవాలి. ఎవరు ఉండదు. పండాలి ఇట్రా అది ఖాళీ ఉండాలి. ఎవరు ఉండదు. మీరు మళ్ళా ఇంటలేరు, మళ్ళా ఎవరు ఇంటలేరు. అట్లాగే రావాలి. తమ్ముడే అక్కడ ఎవరు అనేకి చలో. అన్న కొద్దిగా సైడ్ జరగాలి, ముందు అన్నం జరగమని. అలా సైడ్ కొన్నాడే ముంగడే కనబడతలే. సైడ్ కొన్నా ఏం కనబడతలే. అరే అన్న జరగండి మీరు. తొందరగా అన్నా అవి మెల్ల వేసే ఫోటోలు తీసుకోవాలన్నా మేము. అలా జరగండి, మెడల్ వేసుకునేట్టు తీసుకోవాలి. మొత్తం వెలుగు నిండిపోతుంది అన్న జరగండి అన్న. ఇటువైపు అన్న. అందరికీ విన్నపము, ఒక్కొక్కరిగా ఇటు సైడ్ నుంచి కార్పొరేటర్లు అందరూ ఇటు సైడ్ నుంచి వచ్చి అలా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది అటు సైడ్ నుంచి దిగవలసిందిగా కోరుతున్నాము. రాకేష్ భాయ్ గారు బండు. ఇటు తిరిగేసుకోవే. అరే అన్న జరగండి అన్న. अरे भैया सामने से हटो, राजा गणेश भैया जो भी కార్పొరేటర్ से उधर से उतर वाला ఇక్కడికి వెళ్ళి రావాలండి. అందరికి ఒక విన్నపం, ఇటు సైడ్ నుంచి ప్లేస్ ఉంది, ఇటు నుంచి రావాలి, అటు నుంచి దిగాలి రైట్ సైడ్ నుంచి. అన్నా
అన్నా చెప్పరా అడ్డం వస్తున్నా హలో అడ్డం వచ్చిన మంచి రాలేదు వేసుకుంది అట్లనే ఉండండి జర జర సైడ్ మీడియా బయటికి రావాలి. భక్తులకు వెళ్ళేటట్టు కొంచెం జాగా చూడు ఏమైనా దర్శనానికి. మీడియా బయటికి మీడియా బంధువులకు విన్నపము వారు కూడా కొంచెం వెనక జరిగితే తీసుకోండి, వెనక నుంచి తీసుకోండి, కొంచెం బయటికి కొంచెం చేస్తండి అందరికి మీడియా బంధువులకి. అందరు మీడియా బంధువులకి విన్నపము కొంచెం వెనుకకు జరిగితే బాగుంటుంది, కొంచెం బయటికి వస్తే ఫోటో తీసుకొని. మేడం అటువైపు వెళ్ళండి మేడం. బోలో భాగ్యలక్ష్మి మాత. కొంచెం మీడియా మిత్రులకు కొంచెం పక్కకు జరగాలి, కొంచెం ఇప్పటివరకు తీసుకున్నారు కానీ వెనక నుంచి తీసుకోండి మీడియా మిత్రులందరికీ. కొంచెం పక్క జరిగితే అందరూ దర్శనం కూడా అవుతుంది, వెనుక జరిగింది కొంచెం. అందరికీ విన్నపము, ఫోటోగ్రాఫర్ కూడా టెంపుల్ పేజ్ లో ఫొటోస్ అన్ని అప్డేట్ అవుతాయండి, మీరు తీసుకోవచ్చు టెంపుల్ పేజ్ నుంచి. అన్నా కొంచెం జరగవా, లైవ్ ఉంది అన్న అన్న తీసుకో. సార్ జరగండి సార్. ఏక్ మినిట్ దర్శనం అయిపోయిన కిందకి దిగితే మొదట ఇంకోసారి ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చిందా. आरती हो गई, आप लोग बाहर डर गए. चलिए यहाँ थोड़ा बाहर आ जाओ, आराम से सबको मैं आपको बोल के नहीं, थोड़ा बाहर आ जाओ सर. भैया मीडिया थोड़ा बाहर आ जाओ, पूरे से बाहर आते सबने. मीडिया वाले पीछे आ जाओ, पूरे आ जाओ. मीडिया हाउस पीछे आ जाओ, बैक साइड यहाँ पे सब నడు ప్యాకప్ బయటికి తీసుకోవాలి అందరు, బయటికి తీసుకోవాలి. సార్ మీరు కౌన్సిలర్
అరే ఏం పెడతావు ఇప్పుడు ఏమో వాడేమో आप लोग बाहर जाओ ना आप लोग पीछे जाओ ना पीछे आ जाओ क्लियर हो गया आपको मालूम है ना सर తీసుకొని వెళ్ళిపోతాం మీరు జరగండి పక్కన అన్నా మీరు మళ్ళా గట్టిగానే ఉన్నా నువ్వు నన్ను పట్టుకొని నువ్వు నన్ను లైవ్ లో ఉంది దయచేసి కార్పొరేటర్ అందరూ అమ్మవారి దిక్కు చూడాలి, ఎందుకంటే మనం అమ్మవారి పైన ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీడియాకు ఫోటో తర్వాత ఇస్తాము, ప్రతిజ్ఞ చేసే ఫోటో అమ్మవారి పైన ప్రతిజ్ఞ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి పైన దిక్కు చూడాల్సింది. అలా లైవ్ ఉందనా కార్పొరేటర్లు అందరూ దయచేసి విడివిడిగా నిల్చోవాలి, విడివిడిగా ఉండండి, విడివిడిగా ఉండండి. మీరు ప్రతిజ్ఞ చేసినప్పుడు జాపాలు కాబట్టి కొంచెం విడివిడిగా ఉండండి. ఇంకా నువ్వు అన్నా నువ్వు ముంగటికి రాలేదు నాదే దయచేసి డిస్టర్బ్ చేయక ప్లీజ్. మీడియా కూడా ప్రోగ్రామ్ దానికోసం చేస్తామా మీకోసం చేస్తామా చెప్పండి. మీకు ఫోటో పక్కా ఇస్తాం, ఫోటో మీకు ఓ రిటర్న్ కూడా అంటున్నారు. అమ్మ ఇది చూడండి, మళ్ళీ మీడియా ఫోటో ఇద్దాం. కొంచెం జరగండి, ఎంగ జరగడమ్మా, ఎంగ జరగండి, కొంచెం ఎంగ జరగండి, కొంచెం ఎంగ జరగండి. చేతులు సైడ్ రావాలి కదా, కొంత పక్క జరగండి, పక్కన పడాలి. చూడదా ఎంగ జరగదు, కొంచెం ఎంగ జరుగు. भारत माता की, भारत माता की, जय श्री राम, जय श्री राम, భారత్ మాతా की జై శ్రీరామ్. लक्ष्मी माता की, पंडित जी अन्ना पंडित जी మీడియా వాళ్ళు దయచేసి సహకరించాలి. మీడియా దయచేసి సహకరించాలి. సోషల్ మీడియా వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక 2 నిమిషాల పాటు ఓపిక పట్టండి. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థితోనే ఆ రోజు క్యాంపెయిన్ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మేము ఎటువంటి అవినీతికి పాల్పడము, దేశం కోసం, ధర్మం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేయించడం జరిగింది. దాని తర్వాత మరి పెద్ద ఎత్తున మనం విజయం సాధించాము. ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో, అమ్మవారి సాక్షిగా అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేస్తారు. దయచేసి 2 నిమిషాల పాటు అందరూ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. కార్పొరేటర్లు మాత్రమే ప్రతిజ్ఞ చేస్తారు, మిగతా అందరూ కూడా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. అందరూ చేయి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గా ఎన్నికైన నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని భాగ్యలక్ష్మి మహాశక్తి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా వార్డు పరిధిలో ప్రజలతో సంప్రదింపులు జరిపి రాగద్వేషాలకు అతీతంగా ప్రాధాన్యతల వారీగా వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తానని హామీ ఇస్తున్నాను. జాతీయ భావాలు, దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భాగ్యలక్ష్మి మాతాకి, భాగ్యలక్ష్మి మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారి బయట హలో ఎక్కడి నుంచి భారతికి అంత రెడీగా మీడియా ఉంది సార్. సైలెన్స్ మెయింటైన్ చేయండి. మీడియా వాళ్ళు కోఆపరేట్ చేయాలి దయచేసి. రాష్ట్ర అధ్యక్షులు బయటికి వచ్చి మీడియాని అడ్రస్ చేస్తారు. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. వారు అడ్రస్ చేస్తున్నట్టు కార్యకర్తలందరూ కూడా సైడ్ కు ఉండాలి. దయచేసి అక్కడ ఒత్తిడి క్రియేట్ చేయాలి. ఓన్లీ కార్పొరేటర్లు ఉంటారు, వారితోని కార్యకర్తలు మాత్రం దయచేసి ఒత్తిడి క్రియేట్ చేయాలి. సహకరించాలి అందరూ. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారితో ఓన్లీ కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు పక్కకు ఉంటారు. రాజా సింగ్ గారు ఉంటారు, శాసనసభ్యులు రాజా సింగ్ గారు, బీజేపీ ముఖ్య నాయకులు. ట్రైపాడ్ వేసినా వాడు ట్రైపాడ్
దేవుని దర్శనమే చేసుకొని ఇస్తలేదు ఇప్పుడు ఎందుకు వచ్చేసి